హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ హెల్తీ అండ్ టేస్టీ దోశ. ఈ దోశలకు పిండి పులవాల్సిన పని లేదండి. అప్పటికప్పుడే వేసేసుకోవచ్చు. ముందుగా ఈ దోశ కోసం ఒక బౌల్ తీసుకుని 1 కప్పు మకానా తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే మకానా తీసుకుంటున్నామో అదే కప్పుతో అన్నీ కూడా కొలుచుకోవాలి. 1 కప్పు మకానాకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి. మకానా బొంబాయి రవ్వ 2 సమానంగా తీసుకోవాలండి. ఇప్పుడు అరకప్పు అటుకులు తీసుకోవాలి. అరకప్పు పెరుగు. ఈ విధంగా పెరుగు కూడా వేసుకున్న తర్వాత 2 కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలండి. ఇది ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. ఈ విధంగా నాని ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అవసరమైతే కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మరి గట్టిగా కాకుండా పలచగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే దోశలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత దోశను వేసుకోవాలండి. మరీ పలచగా కాకుండా మందంగా కాకుండా దోశని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొద్దిగా పైన ఆయిల్ వేసుకుని దోశని కాల్చుకోవాలండి. మీరు ఆయిల్ వేసుకోకుండా అయినా దోశలు వేసుకోవచ్చు. ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 2 వైపులా కాల్చుకోవాలండి. అప్పుడే దోశలు విరగకుండా వస్తాయి. ఈ విధంగా 2 వైపులా కూడా మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా మరొక దోశను కూడా వేసి చూపిస్తున్నానండి. దోశ వేయగానే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి దోశ సరిగ్గా వేగదు. అంతేనండి, చాలా సింపుల్గా హెల్తీ అండ్ టేస్టీ మకానా దోశ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ విధంగా 2 వైపులా కూడా మంచిగా వేగిన తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ దోశలకైతే కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందండి. అంతేనండి, మకానా దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.